నమస్తే, నేను మీ సతీష్. లండన్కు పరార్, గ్రౌండ్ ప్రిపేర్. ఇది జగన్మోహన్ రెడ్డి పైన ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా నెట్టింట తెగ వైరల్గా చక్కర్లు కొడుతున్నటువంటి ఒక చర్చ ఇది. మరి సోషల్ మీడియాలో చర్చలు అంటే అవేవో గాసిప్స్ లేదంటే ఊహాగానాలు అయ్యి ఉండొచ్చు కదా అనేటువంటి అనుమానాలు అందరికీ ఉండొచ్చు. ఆ రకమైనటువంటి అభిప్రాయం కలగడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వార్త వస్తే అందులో ఒక్కోసారి వాస్తవాలు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా కూడా ఊహాగానాలుగా ఆ అంశాలను చెప్పేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన మెయిన్గా నెట్టింట జరుగుతున్నటువంటి చర్చను చూసినా, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఏవైతే గనక ఆ చర్చలో భాగంగా వాళ్ళు బహిర్గతం చేస్తూ ఉన్నారో వాటిని చూసినా, లేదు జరుగుతున్నటువంటి పరిణామాల్ని చూస్తున్నా, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఎక్స్ వేదికగా చేసినటువంటి ఒక ట్వీట్ని చూసినా కూడా ఎస్, ఈ రకమైనటువంటి పరిణామాలకి ఆస్కారం లేకపోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి పారిపోయేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆయన ఇప్పటికే దానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మరి ఏమిటి ఆ జరుగుతున్నటువంటి చర్చ? ఏ అంశంలో ఈ చర్చ ప్రారంభమైంది అని చూస్తే, ఏదైతే తిరుమల లడ్డు వివాదం చెలరేగుతూ ఉంది, ఆ వివాదంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ తరఫున నిన్న ఒక పిలుపునిచ్చారు. ఏదైతే గనక తన పార్టీ నేతలు మొత్తం కూడా శ్రేణులు ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు జరిపించాలి అని, అదే సమయంలో తాను తిరుమలకి నేరుగా వెళ్తున్నా అని చెప్పి, తాను ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నాడో ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అంటూ కూడా పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు ఆయన వెంట తిరుమల కొండపైకి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి క్రమంలో మరి పోలీసులు కూడా ఏదైతే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ ధార్మిక సంఘాల నుంచి కావచ్చు, స్వామివారి భక్తుల నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తే మేము నిరసన తెలియజేస్తాము అనేటువంటి ఒక ప్రకటనలు రావటం, మరి అదే సమయంలో వైసీపీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తమకున్నటువంటి ఇంటెలిజెన్స్ అంటే తమకు ఒక నిఘా విభాగం ఉందట తమ పార్టీకి. ఆ విభాగం వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే కూటమి నేతలు ఆయన పైన దాడి చేయాలని చూస్తున్నారు, గుడ్లతోటి రాళ్లతోటి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసి, మరికొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన ఈ కారణాల చేతే రద్దయింది అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు అధికారికంగా. జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి తనని పోలీసులు అలాగే కూటమి ప్రభుత్వం తిరుమల క్షేత్రానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి తమ పార్టీ నేతలకి నోటీసులు ఇచ్చి, సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎవరో కూడా పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొనడానికి వీలు లేదు అంటూ ఆటంకాలు సృష్టించారు. కాబట్టే నేను తిరుమలకి వెళ్ళట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన, ఒక ప్రెస్ మీట్ పెట్టి తన తిరుమల పర్యటన రద్దుకి గల కారణాలని ఆ విధంగా ఆయన కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కూడా తిరుమలకి వెళ్లకుండా ఆటంకాలు సృష్టించడం కానీ అడ్డుకోవడం కానీ చేశారంటే ఎక్కడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక కుంటి సాకుగా దాన్ని వెతుక్కుని ఆ అంశాన్ని కూటమి ప్రభుత్వాన్ని బూచిగా చూపిస్తూ ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి నోటీస్ ఆయన ఏదైతే చెప్తా ఉన్నారో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు, నీకెక్కడైనా పోలీసులు నోటీస్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? నువ్వు తిరుమలకి వెళ్ళొద్దు అంటూ నీకు ఎవరైనా నోటీసులు ఇచ్చారా? ఇస్తే చూపించు. అలాంటిది లేనప్పుడు అక్కడ ఏదైతే గనక నిరసనలు తెలియజేస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ కానీ, హిందూ ధార్మిక సంఘాలు కానీ, స్వామివారి భక్తులు కానీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి అక్కడ సెక్షన్ 30 అమల్లో పెట్టాము. మరి సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మాస్ గ్యాదరింగ్స్ అంటే పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే శాంతి భద్రతలకి కొంత ఆటంకం కలిగేటువంటి, విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని వెళ్ళొద్దు అని చెప్పి ఏ పోలీస్ అధికారి కూడా చెప్పలేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం అడ్డుకుంది అని చెప్పాడు. ఇక అంతేకాకుండా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రెస్ మీట్లో అవి కొన్ని కులాలను రెచ్చగొట్టే విధంగా, ముఖ్యంగా ఆయన పైన ఒక దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు కూడా వీలుగా ఉన్నట్లుగా దేశంపైనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి.
ఏమిటి అది అంటే, ఇదేం హిందుత్వం, ఇదేం దేశం, అంటే ఈ దేశంలో నాకు స్వేచ్ఛ లేదా, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, అసలు ఇలాంటి ఏది దేవాలయానికి వెళ్ళాలి అంటే నేను నా మతం చెప్పాలా, ఇది ఎక్కడి సెక్యులరిజం, ఇదేం దేశం అంటూ దేశాన్ని అగౌరవపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద వివాదాస్పదంగా కూడా మారుతూ ఉంది. మరి గతంలో చూస్తే రఘురామకృష్ణరాజు గారి పైన ఏదో జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నందుకు, ఆయన్ని విభేదించి మాట్లాడినందుకు గాను, ఆయన పైన విమర్శలు చేసినందుకు దేశద్రోహం కేసు పెట్టారు. ఆనాడు సుప్రీంకోర్టు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ దేశద్రోహం కేసు ఈ విషయంలో, ఈ అంశంలో ఎక్కడా కూడా పనికి రాదు, అసలు పెట్టడానికి వీల్లేదు అని కొట్టేసినటువంటి పరిస్థితి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన మాత్రం ఖచ్చితంగా దేశద్రోహం కేసు కూడా పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ కేసు అనేటువంటిది ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటిది న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసినటువంటి అవినీతి అక్రమాలు అలాగే కుంభకోణాల పైన విచారణ జరిపి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి. ఎందుకంటే అవినీతి జరగని వ్యవస్థ లేదు. ఈ ప్రతి ఒక్క శాఖలో కూడా రూట్ లెవెల్ వరకు కూడా, క్షేత్రస్థాయి వరకు కూడా అవినీతి జరుగుతూనే పోయింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో. మధ్యంలో కుంభకోణమే, అలాగే ఇసుకలో కుంభకోణమే, గనులలో కుంభకోణమే, ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే కనుక మనం చూస్తూ ఉన్నాం, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అని చెప్పేసి భూముల దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి గనుల శాఖ వరకు ప్రతి ఒక్క శాఖలో, ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా అవినీతి కుంభకోణాలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. జరుగుతూ వచ్చినటువంటి వాటిని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క శాఖని కూడా ఈ రోజున ప్రక్షాళన చేస్తూ అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన విచారణ చేపడతా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎవరైతే గనక బాధ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఉదాహరణకి మద్యం కుంభకోణమే తీసుకోవచ్చు, అందులో వాసుదేవరెడ్డి, అలాగే మొన్న మనం చూసాం గనుల శాఖకు సంబంధించి వెంకట్రెడ్డి. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ పైన కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి, అరెస్టులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇవి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫలానా శాఖ, ఫలానా వ్యవస్థ, ఫలానా ఇందులో అవినీతి జరగలేదు, ఎలాంటి కుంభకోణం చోటు చేసుకోలేదు అని చెప్పడానికి లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైతే గనక వెంకట్రెడ్డి అరెస్ట్ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన తన హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం, ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏ విధంగా నమోదు చేశారు, లేదంటే అసలు రోడ్డే లేని రింగ్ రోడ్డుకి కేసులు ఎలా పెట్టారు, ఏ రకంగా మద్యం పైన కేసు పెట్టారు, ఇసుక పైన కేసు పెట్టారు, ఏది ఇసుక ఉచితంగా ప్రజలకు ఇచ్చినందుకు అది కూడా కేసులు పెట్టారు. కానీ ఈ రోజున ఒక గనుల శాఖ మొన్న మనం చూసుకుంటే 2563 కోట్ల రూపాయలు సుమారుగా అంత మేర అవినీతి జరిగింది అంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది అనేటువంటి ప్రాథమికమైనటువంటి నివేదికలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి అదే లోతైనటువంటి విచారణ జరిగితే ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు ఈ రకంగా అవినీతి అక్రమాలు, కుంభకోణాలు జరిగి ఉండొచ్చు. మరి అవన్నీ కూడా ఆధారాలతో సహా బయటకు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధి అంటే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయనకు సెక్షన్ ఏదైతే కనుక 17A ఉందో అది వర్తిస్తూ ఆయనకు సెక్షన్ 17A కింద కూడా అనుమతి లభించి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవాలి అని అంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? లండన్కి పరారైపోవాలి. అందుకే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఈ అంశాలన్నిటిపైన కూడా కొన్ని ఆధారాలతో కూడినటువంటి కథనాలు ప్రచారం అవుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఏమిటి ఆధారాలు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి ఆ కుంభకోణాలు, అవినీతి పైన తాను అరెస్ట్ అవుతాను అనేటువంటి అంశాన్ని ముందే పసిగట్టి అధికారంలో ఉన్నప్పుడు దోచేద్దాం, మనకి అనుకూలంగా ఉన్నంతకాలం, అధికారంలో ఉన్నంతకాలం ఇక్కడ ఉందాం,
ఉన్నంతకాలం దోచుకున్నదంతా కూడా విదేశాల్లో లండన్లో దాచేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉండే గత 5 ఏళ్ళు కూడా దోపిడీ చేశాడు. ఆ దోచిందంతా కూడా లండన్కి పంపించేశాడు. మనం ముఖ్యంగా చూసాం ఏదైతే గనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా మద్యంపై వచ్చినటువంటి ఏదైతే ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయలు దోచేశాడు మద్యం పైన, మద్యం కుంభకోణంలో. అవన్నీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొన్నటువంటి ఆ షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ ద్వారా ఇప్పటికే విదేశాలకు తరలించేశారు అనేటువంటి కొంత ప్రచారాన్ని కూడా మనం చూసాం. అలాగే ఇసుక పైన కూడా గనుల శాఖ ద్వారా కూడా జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి సొమ్ముని విదేశాలకు పంపించేశాడు. అది కూడా ఎక్కడికి పంపించాడు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం ఏమిటి? లండన్. ఎప్పుడు చూసినా ఆయన లండన్ పర్యటన అని చెప్పి సిబిఐ కోర్టులో అనుమతులు పొందుతూ ఉంటాడు. మరి ఎందుకు ఈ లండన్ పర్యటన, ఏమిటి లండన్ కథనం అని చూస్తే ఆయన కుమార్తెల్ని అక్కడే పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎస్ఎస్జి అంటే స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పి విదేశాల్లో ఉన్నటువంటి తన కుమార్తెలకు కూడా సెక్యూరిటీ కల్పించాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేసినటువంటి పరిణామాలు లేవేమో, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పేసి ఆయన కుమార్తెలకు, విదేశాల్లో ఉన్నటువంటి కుమార్తెలకు సెక్యూరిటీ పెట్టాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కన్న తల్లికి, సొంత చెల్లికి మాత్రం సెక్యూరిటీ తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవంతా కూడా దేనికి అంటే లండన్లో జగన్మోహన్ రెడ్డి 2018-2019లోనే ఒక సంస్థని అక్కడ ఏర్పాటు చేశాడు, స్థాపించాడు. మరి ఆ సంస్థ ఏమిటి, ఏ రకంగా మరి ఈ చర్చకి బలోపేతం అవుతా ఉంది ఆ సంస్థ పేరు కానీ ఆధారాలు కానీ అనేటువంటిది కూడా చూద్దాం ఒక్కసారి. ఇదే చూస్తూ ఉన్నాం కదా, ఆరిజం మినరల్స్ అండ్ రిసోర్సెస్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ నెంబర్ 11442830. మీరు గూగుల్లోకి వెళ్ళి ఆరిజాన్ మినరల్స్ అండ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే మీకు పూర్తి వివరాలు వస్తాయి. అందులో పీపుల్ అనేటువంటి దగ్గర కొడితే ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరు అనేటువంటిది కూడా వస్తుంది. ఇది ఏమిటి? మినరల్స్ అండ్ రిసోర్సెస్ లిమిటెడ్. ఇది అక్కడ ఏర్పాటు చేసింది. దాంట్లో డైరెక్టర్లు ఎవరు అని చూస్తే దొంతిరెడ్డి సురేష్. మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా కూడా ఈయనకి గుర్తిముంది. ఈయన ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 5 డిసెంబర్ 2019, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంకొక డైరెక్టర్ ఎవరు అంటే పేరికల కనకయ్య. ఈయన ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ఈయన కూడా డైరెక్టర్. ఈయనను కూడా 5 డిసెంబర్ 2019లోనే ఆయన్ని కూడా అపాయింట్ చేశారు. మూడో డైరెక్టర్ ఎవరు అంటే ఎడుగూరి సందింటి అనిల్ రెడ్డి. మరి ఎడుగూరి సందింటి అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి స్వయాన తమ్ముడు కదా. మరి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే గనక ఇసుకకి సంబంధించి పెద్ద కుంభకోణమే జరిగింది, ఏ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపేశారు. జేపీ వెంచర్స్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి తన ఆంతరంగిక సంస్థలు, తనకి ఎంతో అనువైనటువంటి సంస్థలకి కాంట్రాక్టులు కట్టబెట్టి వాటి ద్వారా వాటి కీ కంపెనీల కింద మరి అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థలే కదా సబ్ కాంట్రాక్టులు పొంది వాళ్లే కదా మొత్తం ఇసుక దోపిడీ చేసింది. ఆ ఇసుక దోపిడీ పైన కూడా కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది, దోచేశారు. మరి ఆ దోచేసిందంతా కూడా ఎవరు అంటే ఎడుగూరి సందింటి అనిల్ రెడ్డి, అలాగే ఎడుగూరి సందింటి సునీల్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా డైరెక్టర్స్. వీళ్ళు ఎప్పుడు అంటే 2 జూలై 2019లోనే వీళ్ళిద్దరూ డైరెక్టర్లుగా అపాయింట్ అయ్యారు. అపాయింట్ చేసేది ఎవరు మరి? జగన్మోహన్ రెడ్డే కదా, ఎందుకంటే ఆయన పెట్టుకున్నటువంటి ఒక బినామీ సంస్థ ఇది కూడా. సో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల గారు చేసినటువంటి ఒక ట్వీట్ కూడా ఈ అంశానికి చాలా బలాన్ని ఇస్తూ ఉంది. ఏమిటది అంటే వైసీపీ @వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్రెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాలి. రూపాయలు 2566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానై వేల కోట్లు కాజేసిన ఘనాపాటి ఎవరో ప్రజలందరికీ తెలుసు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జీటీ నిబంధనలను తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగళాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరగాలి. కూటమి సర్కార్ను డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణ కోరండి @NCBN అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, @పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే @మాణికం ఠాగూర్ అంటే
వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్, అంటే సౌత్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఐఎన్సీ ఇండియా, ఐఎన్సీ ఆంధ్ర అని చెప్పేసి అని ఆవిడ మొత్తం వాళ్ళందరినీ ట్యాగ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఆవిడ చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఎస్, ఇక్కడ ఆవిడ ట్వీట్ని చూస్తే ఏదైతే గనుల శాఖకి సంబంధించి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకంగా గనుల దోపిడీ జరిగింది, సహజ వనరుల దోపిడీ జరిగింది, ఆ గనులన్నీ కూడా ఎవరికి మైనింగ్, ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు, ఎవరు టెండర్లు దక్కించుకున్నారు, ఎవరు కాంట్రాక్టులు దక్కించుకుని ఏ రకంగా దోపిడీ చేశారు, ఎన్ని వేల కోట్లు జరిగినాయి. అలాగే వెంకట్రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం చిన్న చేప మాత్రమే, వెనకున్న పెద్ద తిమింగళాలని కూడా పట్టుకోవాలి, వాళ్ళని విచారణ జరపాలి అని చెప్పి షర్మిల గారు చేసినటువంటి ట్వీట్ని కూడా ట్యాగ్ చేస్తూ ఈ రోజున నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సంస్థ ఉందో ఆరిజాన్ మినరల్స్ అండ్ రిసోర్సెస్ లిమిటెడ్, దీని ద్వారానే అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, అలాగే ఎవరైతే గనక దొంతిరెడ్డి సురేష్ కానీ, పేరికల కనకయ్య కానీ, వీళ్ళంతా కూడా బినామీ సంస్థలుగా ఏర్పడి గత 5 ఏళ్లలో ఇక్కడి నుంచి సహజ వనరులు గనుల విషయంలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మరి పాల్పడ్డ దాంట్లో జగన్మోహన్ రెడ్డి వార్త అంతా కూడా ఇప్పటికే లండన్కి చేరుకుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు కాబట్టి ఆయన పైన కేసులు నమోదై ఆయన్ని అరెస్టు చేసేటువంటి పరిస్థితి వస్తే మాత్రం, మరి ఇప్పటికీ వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఏదో రకంగా దానికి సంబంధించినటువంటి సమాచారం ఆయనకి చేరుతుంది కాబట్టి ఆ చేరినటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి పారిపోయేటువంటి ప్లాన్లో ఉన్నాడు. అందుకే దానికి సంబంధించి ఎక్కడికి అంటే లండన్కి. మనం గతంలో చూసుకున్నట్లయితే అనేక మంది ఉన్నారు. ఏదైతే ఇగో విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, వాళ్ళ సరసన జగన్మోహన్ రెడ్డి కూడా నిలవబోతా ఉన్నాడు. మరి ఆర్థిక నేరాల విషయంలో ఏ రకంగా విజయ్ మాల్యా కానీ, నీరవ్ మోడీ కానీ ఇప్పటికే దేశం వదిలి పారిపోయారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? లండన్కే వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ సంస్థ కూడా ఎక్కడ ఏర్పడి ఉన్నది అని చూస్తే 85 గ్రేట్ పోర్ట్లాండ్ స్ట్రీట్, ఫస్ట్ ఫ్లోర్, లండన్, ఇంగ్లాండ్. ఇది ఎక్కడ ఉంది కంపెనీ? ఆరిజాన్ మినరల్స్ అండ్ రిసోర్సెస్ లిమిటెడ్ అనేటువంటిది 85 గ్రేట్ పోర్ట్లాండ్ స్ట్రీట్, ఫస్ట్ ఫ్లోర్, లండన్, ఇంగ్లాండ్లో ఉంది ఈ సంస్థ. సో జగన్మోహన్ రెడ్డి ముందే ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. పూర్తిగా ఈ రకమైనటువంటి అవినీతి కుంభకోణాలు ఎప్పుడైనా మనం దొరికిపోయి అడ్డంగా బుక్ అయిపోయి అరెస్ట్ అయ్యే పరిస్థితులు వస్తే మనం కూడా వీళ్ళకిలాగా దేశం వదిలి పారిపోదాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చట్టాలు, అక్కడ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఏ రకంగా అరెస్టుల నుంచి తప్పించుకుంటూ, లేదంటే వాళ్ళు దొరకకుండా ఎలా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు దేశానికి కూడా రాకుండా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాడు. ఇక ఏ క్షణాన్నైనా ఆయన పైన కేసులు పడుతున్నాయి, ఆయన అరెస్ట్ అవుతాడు అనేటువంటి క్రమంలో. ఎందుకంటే రాజకీయంగా ఆయన పార్టీ ఇప్పటికే పూర్తిగా వలసలన్నీ కూడా వలసలతోటి ఆ పార్టీ కూడా నిర్వీర్యమైపోతూ ఉంది, పూర్తిగా భూస్థాపితం అయిపోతూ ఉంది. ఆ పార్టీలో ఎవరు ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎంతో ఆప్తుడు, ఎంతో దగ్గర బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళే ఈ రోజున పార్టీని విడిచి బయటకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోతాడనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. మరి ఈ క్రమంలో ఒకవైపున పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుంది, పార్టీ భూస్థాపితం అయిపోతుంది, పాతాళంలోకి ప్రజలు ఇప్పటికే తొక్కేసినటువంటి క్రమంలో సమాధి అయిపోయేటువంటి రాజకీయ పార్టీలో ఎవరు ఉండరు కాబట్టి ఒక్కడే మిగులుతాడు. మరి ఆయన పైన కూడా కేసులు పడి ఆయన అరెస్ట్ అయితే ఇంకా పార్టీయే ఉండదు, పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడితే దేశం విడిచి పారిపోయేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయాడు. దానికి సంబంధించి ఇదిగో ఆధారాలు అంటూ కూడా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నెట్టింట చర్చనీయాంశంగా మారినాయి, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. మరి ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి దేశాన్ని వదిలేసి పారిపోయేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అని జరుగుతున్నటువంటి చర్చలపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.